ఎన్నికల ప్రక్రియలో వేగం పెరిగిందని అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 24, 25 తేదీల నుంచి సమ్మరీ రివిజన్ ప్రారంభమైందని అది కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే ఈవీఎంలన్నింటినీ చెక్ చేశామని అధికారుల శిక్షణ కోసం ఈవీఎంలను తెప్పించామని చెప్పారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. వచ్చే నెలలో ఎన్నికలకు అవసరమైన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లు వంటివి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులను గుర్తించడం, వారికి శిక్షణ ఇవ్వడం, పోలింగ్ స్టేషన్లు పరిశీలిస్తామన్నారు. ఈసీఐ సూచనల ప్రకారం ఆయా ప్రాంతాల్లో కనీస మౌలిక సౌకర్యాలు ఉన్నాయా లేదా వంటివి పరిశీలించి లేకుంటే సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కౌంటింగ్ కేంద్రాలను గుర్తించడంతో పాటు కేంద్ర బలగాలకు వసతి, రవాణా సౌకర్యం, వారికి విధుల కేటాయింపు వంటివి అంశాలపై దృష్టి సారించామన్నారు. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్, ఈవీఎంల ర్యాండమైజేషన్ తదితర ఏర్పాట్లు, శిక్షణ కొనసాగుతున్నాయని తెలిపారు. అక్టోబర్ 3, 4, 5 తేదీల్లో రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం రానుందని వికాస్ రాజ్ తెలిపారు. కేంద్ర బృందం రాష్ట్రంలోని రాజకీయ నాయకులతో, సీఎస్, డీజీపీ, కలెక్టర్లతో సమావేశమవుతుందని వెల్లడించారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 15 లక్షల కొత్త ఓట్లు నమోదయ్యాయని, 3 లక్షల ఓట్లు రద్దయ్యాయని తెలిపారు. ఫారం 6, 8లు 15,000కు పైగా వచ్చాయన్నారు. ఓట్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని వికాస్ రాజ్ వెల్లడించారు. 6.99 లక్షల మంది యువ ఓటర్లు నమోదు చేసుకున్నారని వివరించారు. ఎన్నికల ప్రక్రియలో వేగం పెరగడంతో షెడ్యూల్ ప్రకారమే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి, తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడుండే అవకాశం ఉందంటారు? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ పూర్తిగా వివరైతే ఇచ్చారు. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు సిద్ధమవుతున్నాయి, జరిగే అవకాశం ఉన్నట్టుగా, అందుకు తగ్గట్టు వాళ్ళు కూడా సిద్ధమవుతున్నట్టుగా ఆయన వివరించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో 2 నుంచి 3 నెలల సమయం మాత్రమే ఉందని, ఖచ్చితంగా ఈ షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్స్ నిర్వహిస్తామని వారంతా కూడా చెప్పడం జరిగింది. ఈ ఎలక్షన్ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబోతున్నట్టుగా చెప్పారు. మొత్తం అధికారులు ఈవీఎంల పైన అవగాహన కల్పిస్తున్నట్టుగా వికాస్ రాజ్ వివరించారు. జిహెచ్ఎంసీ పరిధిలో అడ్రస్ మార్పులు కావచ్చు, దాదాపు వాటిపైన ఎక్కువ మొత్తంలో వాళ్ళ కంప్లైంట్లు వచ్చిన నేపథ్యంలో వాటిపై కూడా పూర్తిగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఈసారి దాదాపు సుమారు 15 లక్షల కొత్త ఓట్లు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. వారిలో 7 లక్షల వరకు దాదాపు యువ ఓటర్లు ఉన్నట్టుగా, దాంట్లో మహిళా ఓటర్ల సంఖ్య కూడా పెంచేందుకు కృషి చేసినట్టుగా వాళ్ళు వికాస్ రాజ్ అయితే పేర్కొనడం జరిగింది. వచ్చే నెలలో 3, 4, 5 ఈ తేదీల్లో ఈసీ మొత్తం ఎలక్షన్ కమిషన్ తెలంగాణలో పర్యటన ఉంది. కేంద్ర రాష్ట్రానికి చెందిన మొత్తం 20 ఏజెన్సీలతో సమావేశాలు దాంట్లో ఉంటాయి. ఈ 3 రోజుల పర్యటనలో భాగంగా మొత్తంగా తుది ఓటర్ల జాబితా తర్వాత జిల్లాలో సిబ్బందికి శిక్షణ జరపడం, రాష్ట్ర ఎన్నికలకు 2-3 నెలల నుంచి ఏర్పాట్లు పూర్తిగా జరుగుతున్న నేపథ్యంలో మొత్తం ఈవీఎంల చెకింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రధానంగా ఈవీఎంల పైన ట్యాంపరింగ్ వచ్చేటువంటి ఆరోపణలు ఉంటాయి నేపథ్యంలో పూర్తిగా పారదర్శకంగా చేసేందుకు ఈవీఎంల చెకింగ్ జరుగుతుందని చెప్పడం జరిగింది. ఓటర్ల జాబితా సవరణ పూర్తిగా కొనసాగుతుందని చెప్పారు. 18 ఏళ్ల నిండిన వారికి ఓటర్లుగా నమోదు చేసుకుంటామని పూర్తిగా తెలిపారు. దాని తగ్గట్టు అవగాహన కూడా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఆ బోగస్ ఓట్ల పైన కూడా దాదాపు ఎక్కువ మొత్తంలో ఆ బోగస్ ఓట్ల పైన దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కూడా రిగ్గింగ్లు గట్రా జరగకుండా పూర్తి ఏర్పాటు చేసింది. మరోవైపు ఎక్సైజ్, ఆదాయ పన్ను శాఖ, జీఎస్టీ, రవాణా తదితర నిఘా విభాగాల అధికారులు, బ్యాంకర్లతో కూడా సమావేశం జరగనుంది. ఈ 3 రోజుల పాటు సమావేశంలో ఈసీ బృందం మొత్తం ఈ చర్చలో డబ్బు, మద్యం, ఉచిత కానుకలు ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్యలపై పూర్తిగా చర్చిస్తుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర పోలీస్ శాఖ బలగాలు, నోడల్ అధికారులతో సమావేశమై భద్రతా ప్రణాళికలు ఏర్పాటు చేయనుంది. ఇక జిల్లాల వారీగా చూస్తున్నట్లయితే ఎన్నికల ప్రణాళిక సంఘం పూర్తిగా సమీక్షించబోతున్నారు. 3వ రోజు ఏదైతే చివరి రోజు ఉందో ఆ రోజు 5వ తేదీ నాడు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, సీఎస్, డీజీపీ తదితర అధికారులతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం బృందం మొత్తం ఓటర్ల అవగాహన కార్యక్రమాలపైన పూర్తిగా దృష్టి సారించిందని మనం చెప్పుకోవచ్చు. ఓటర్ల జాబితా, ఈ పౌరుల భాగస్వామ్యానికి సంబంధించినటువంటి ప్రచారం నిర్వహణ కావచ్చు, ప్రముఖులు, దివ్యాంగుల ఓటర్లు, యువ ఓటర్లు మొత్తం ఈసీ బృందం ఈ సమావేశంలో పూర్తిగా అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కొత్త ఓట్లు నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారులు యువతను కోరిన విషయం తెలుస్తుంది. అంతా అనుకున్నట్లుగా తెలంగాణలో నవంబర్ లేదా డిసెంబర్ నెలలో పూర్తిగా అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గతంలో ఎలక్షన్ జర్నీ వస్తుందన్న నేపథ్యంలో ఇదంతా కూడా కాస్త
ముందుకు సాగే అవకాశం ఉంటుంది. మే వరకు కూడా పోయే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం సాగిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ పూర్తిగా హైదరాబాద్ పర్యటిస్తున్న నేపథ్యంలో ఎలక్షన్స్ పూర్తిగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే పూర్తిగా జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. దాదాపు మొత్తం ఈ ప్రక్రియ ఎలక్షన్ ప్రక్రియ అంతా కూడా డిసెంబర్ వరకు కంప్లీట్ చేసేసే తట్టుగా పూర్తిగా ఎలక్షన్ కమిషన్ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది సార్.